ఓం శ్రీ మాత్రే నమః. నమస్తే అండి అందరికీ. మీకు ఏంజెల్స్ నా ద్వారా మీకు ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది ఈరోజు చూద్దాం. సింపుల్ రీడింగ్ చేస్తానండి. ఓన్లీ 3 కార్డ్స్ తీస్తాను. మీకు ఎటువంటి మెసేజ్ వస్తుంది, ఆ ఏంజెల్స్, ఆ డివైన్ మీకు నా ద్వారా ఎటువంటి మెసేజ్ పంపిస్తున్నారు అనేది చూద్దాం. ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్. ఎవరికైనా సంబంధించిందే, ఎవరికైనా కనెక్ట్ కావచ్చు, ఎవరికైనా రెజినేట్ కావచ్చు. ఈ రీడింగ్, ఈ ఎనర్జీస్ మీకు రెజినేట్ కావాలి, మీరు క్లైమ్ చేసుకోవాలి అంటే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, నేను చెప్పే అఫర్మేషన్స్ కమెంట్ చేసి, తర్వాత వీడియో ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? సో ఆ డివైన్, ఆ యూనివర్స్ మీకు ఎటువంటి మెసేజ్ అనేది పంపిస్తుంది, నా ద్వారా మీకు ఏం మెసేజ్ పంపిస్తుంది, మీకు ఏం జరగబోతుంది, ఎటువంటి లైఫ్ అనేది, ఎటువంటి సిచ్యుయేషన్ అనేది ఎదురు కాబోతుంది అనేది చూద్దాం. ఓకేనా? సో పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ఉన్నాయండి, చూడండి. అలాగే అక్కడున్న నెంబర్కి మీరు ఫోన్పే చేయకండి. ఫోన్పేకి వేరే నెంబర్ ఇస్తాను, డైరెక్ట్గా దానికి ఫోన్పే చేస్తున్నారు. అది ఓన్లీ మెసేజెస్కి మాత్రమేనండి, వాట్సాప్ మెసేజెస్కి మాత్రమే. దయచేసి కాల్స్ చేయకండి. కాల్స్ చేస్తూనే ఉన్నారు, మళ్ళీ కాల్స్ అటెండ్ కాలేదు అని మళ్ళీ అడుగుతున్నారు. కాల్స్ చేస్తే నేను తీయలేనండి, ఎందుకంటే అవైలబుల్గా ఉండను. అది మ్యూట్లో ఉంటుంది కాబట్టి నాకు వినిపించదు కూడా. ఓన్లీ మెసేజెస్ నాకు టైం ఉన్నప్పుడు నేను చూస్తాను, చూసి మీకు రిప్లై ఇస్తాను. దయచేసి కాల్స్ చేయకండి. చూస్తాను మీకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు, ఏంజెల్స్ నా ద్వారా మీకు ఎటువంటి మెసేజ్ ఇస్తున్నారు. నైట్ ఆఫ్ ఏరియల్ అని వచ్చింది ఫస్ట్ మెసేజ్. ఏంటి ఇది అంటే, ట్రస్ట్ వర్తి, అండర్స్టాండింగ్, డివోటెడ్, ఫన్నీ. సో మీరు మీకు ఒక మంచి పర్సన్ అని వాళ్ళు వస్తారండి. సో ఎలాంటి వాళ్ళు అని అంటే, ట్రస్ట్ వర్తి, మంచి అండర్స్టాండింగ్ పర్సన్, ట్రస్ట్ వర్తి. తర్వాత సో ఆ ఏరియల్ అనే ఏంజల్ మీకు ఏరియల్ అనే ఏంజల్ మీకు సపోర్ట్ ఉన్నారు. ట్రస్ట్ వర్తి పర్సన్ వస్తారు. అండర్స్టాండింగ్, డివోటెడ్, ఫన్నీ అంటే వాళ్ళు చాలా స్పిరిచువల్గా బాగా భగవంతుని నమ్మేవాళ్ళు, ఫన్నీగా ఉంటారు, కలిసిపోతారు అట్లా. దెర్ ఈస్ సో మచ్ టు అకంప్లిష్, మేక్ ఎ వెరీ డీటెయిల్డ్ ప్లాన్, బీయింగ్ వాచ్డ్ ఓవర్ బై సమ్ వన్ కైండ్. సో ఇక్కడ ఎలా ఉంటుంది అని అంటే, మీకు వచ్చే పర్సన్ చాలా మంచి వ్యక్తి రాబోతున్నారు. సో అంటే వాళ్ళు చాలా మంచి పర్సను, ట్రస్ట్ వర్తీగా ఉంటారు. ఇంకా ఎట్లా చెప్పుకోవచ్చు అంటే, సడన్గా మీకు పరిచయం కావచ్చు, సడన్గా మీ లైఫ్లోకి రావచ్చు వాళ్ళు. ఫస్ట్‌లో మీకు అంత పెద్ద తెలియకపోవచ్చు, ఎవరో అనేసి నార్మల్‌గా ఉంటారు మీరు. తర్వాత వాళ్ళని గురించి, వాళ్ళు మీకు దగ్గరయ్యే కొద్దీ, వాళ్ళు మీతో మాట్లాడే కొద్దీ మీకు వాళ్ళ మనస్తత్వం తెలుస్తుంది. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, వాళ్ళ బిహేవియర్ ఎలాంటిది, వాళ్ళ క్యారెక్టర్ ఎలాంటిది అనేది మీకు అర్థమవుతుంది. ఇది లేడీస్ అని కాదు, జెంట్స్ అని కాదు, ఎవరికైనా వర్తించొచ్చు. ఇప్పుడు లేడీస్ చూస్తుంటే జెంట్స్ అనుకోండి, జెంట్స్ చూస్తుంటే లేడీస్ అనుకోండి. అంటే మేలా, ఫీమేలా అని కాదు. మేల్ చూస్తుంటే ఫీమేల్ కి సంబంధించింది అని అర్థం. ఫీమేల్ చూస్తుంటే మేల్స్‌కి సంబంధించింది అని అర్థం. సో ఇక్కడ అంత మంచి ట్రస్ట్ వర్తీ వస్తారు, భగవంతుని మీద నమ్మకం ఉండే వాళ్ళు వస్తారు. సో అండర్స్టాండింగ్‌గా ఉంటారు, మీతో చాలా మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తారు, మీరంటే ఇష్టపడతారు, మీతో పాటి ఎక్కడైనా జర్నీ చేయాలని వాళ్ళు అనుకుంటారు. సో అలాంటి మంచిగా ఉండేది అంటే ఏరియల్, ఇక్కడ దీనికి ఏరియల్ సపోర్ట్ ఉన్నారు. ఏరియల్ అనే ఏంజెల్ చెప్తున్నారు మీకు ఈ మెసేజ్. ఏరియల్ అనే ఏంజెల్ నా ద్వారా మీకు చెప్తున్నారు, తెలియచేస్తున్నారు. మీకు అటువంటి అంత మంచి పర్సన్ మీకు రాబోతున్నారు, మీకు అలాంటి మంచి పర్సన్ వస్తారు అని అట్లా చెప్తున్నారు. అంటే అది సడన్గా జరగచ్చు. అంటే ఇంతకాలం నుంచి మీకు ఎవరు తెలిసిన వాళ్ళు లేకపోవచ్చు, ఎవరు ఫ్రెండ్స్ లేకపోవచ్చు, మంచిగా మిమ్మల్ని చూసుకునే వాళ్ళు లేకపోవచ్చు. అరే నా కోసం ఏమి చేయరు, నా కోసం నన్ను గుర్తించరు, నాకు రికగ్నిషన్ లేదు అని మీరు బాధపడుతూ ఉంటే, తప్పకుండా ఇప్పుడు ఒక మంచి పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తున్నారండి. ఆ ఏరియాలే మీకు
ఈ మెసేజ్‌ని పంపిస్తున్నారు. ఆ ఏరియల్ ఏంజెల్ ఏరియల్ మీకు ఆర్కాంజెల్ ఏరియల్ మీకు ఈ మెసేజ్‌ని పంపిస్తున్నారు. నా ద్వారా మీకు అంటే మంచి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. మీరు బాధపడాల్సిన అవసరం లేదు. మీకు తగినటువంటి వాళ్ళు మీ లైఫ్‌లోకొస్తారు. వాళ్ళు చాలా ట్రస్ట్ వర్తీగా ఉంటారు. మంచిగా అండర్‌స్టాండబుల్‌గా ఉంటారు. మిమ్మల్ని బాగా చూసుకుంటారు. భగవంతుని నమ్ముతారు. మీకు చాలా చాలా మంచి మంచి జోక్స్ చెప్పి మిమ్మల్ని నవ్విస్తారు. చాలా జోవియల్‌గా ఉంటారు అని ఇక్కడ చెప్తుంది. అంటే దేర్ ఈజ్ ఎ సో మచ్ అకంప్లిష్. మేక్ ఎ వెరీ డీటెయిల్డ్ ప్లాన్ బీయింగ్ వాచ్డ్ ఓవర్స్ బై సమ్‌వన్ కైండ్. సో, మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. చాలా రోజుల నుంచి గమనిస్తూ ఉంటారు. మీరు ఎలాంటి వాళ్ళు, మీరు ఎంత బాగా వాళ్ళతో కలిసిపోతారు. మీరు ఆహ్, అంటే అన్నీ మిమ్మల్ని గురించి గమనిస్తూ ఉంటారు. ఒక మంచి ప్లాన్ చేసుకొనేసి మిమ్మల్ని ఎలా మాట్లాడాలి, మీతో ఎట్లా అప్రోచ్ అవ్వాలి, మీకెలా ప్రపోజ్ చేయాలి, మీరు తన లైఫ్‌లోకి వచ్చేదానికి ఏం ప్లాన్ చేయాలి అనేసి మంచిగా ప్లాన్ చేసుకొని, మంచిగా వాళ్ళు మీతో ఫ్రెండ్‌షిప్ చేయాలని అనుకుంటారు. తర్వాతనే మీతో వచ్చి మాట్లాడతారు. సో, ఆ విధంగా ఇక్కడ మెసేజ్ అనేది వచ్చింది. ఓకేనా? సెకండ్ మెసేజ్ చూద్దాం. నెక్స్ట్ మెసేజ్. కింగ్ ఆఫ్ రేఫెల్. సో, సెకండ్ మెసేజ్ కింగ్ ఆఫ్ రేఫెల్ అని వచ్చిందండి. అంటే ఏంటి అంటే వార్మ్, జెనరస్, హానరబుల్, రిఫైన్డ్. సో, అంటే ఇక్కడ కింగ్ అక్కడ నైట్ ఆఫ్ ఏరియల్ వస్తే ఇక్కడ కింగ్ ఆఫ్ రేఫెల్ వచ్చింది. అంటే ఇది గూడా లవ్‌కి సంబంధించింది. లవ్, ఎమోషన్స్, కైండ్‌నెస్సు, ఆహ్, ఫీలింగ్స్, ఎమోషనల్ ఫీలింగ్స్ ఇవన్నీ కూడా. అంటే ఏంటి అనంటే yes, it is safe to trust. The ability to accomplish many things at once. Follow your creative passion. సేమ్ ఇది గూడా అదే వచ్చిందండి. సో, ఇక్కడ గూడా మీకు ఎంత బాగా కింగ్ లాంటి హస్బెండ్ రావచ్చు. కింగ్ లాంటి పర్సన్ మీకు పరిచయం కావచ్చు. కింగ్ ఆఫ్ రేఫెల్ ఆర్కాంజెల్ రేఫెల్ మీకు ఈ మెసేజ్‌ని పంపిస్తున్నారు. సో, మీకు అలా ఒక మంచి వ్యక్తి పరిచయం అవుతారు త్వరలోనే. వాళ్ళు ఎంత మంచిగా ఉంటారంటే జెనరస్, హానరబుల్, రిఫైన్డ్. సో, చాలా ప్యూర్ అయిన అంటే ప్యూరిటీ అంటే స్వచ్ఛమైన మనసు కలవాళ్ళు, స్వచ్ఛంగా ఉండేవాళ్ళు, చాలా ఆహ్, ఏదైనా గూడా కరెక్ట్‌గా, పర్ఫెక్ట్‌గా ఉండేవాళ్ళు, మంచిగా మాట్లాడేవాళ్ళు, ప్యూర్ హార్టెడ్ పర్సను. చాలా నిజాయితీగా, హానరబుల్‌గా ఉంటారు. చాలా నిజాయితీగా ఉంటారు. అలాంటి పర్సన్ మీకు వస్తారు. సో, యెస్, ఇట్ ఈస్ సేఫ్ టు ట్రస్ట్. మీరు నమ్మడానికి ఇది వీళ్ళు కరెక్ట్ అయిన పర్సన్. మీరు ఖచ్చితంగా నమ్మొచ్చు. మీరు సేఫ్‌గా ఉంటారు వీళ్ళ దగ్గర. సేఫ్ పర్సన్. ద ఎబిలిటీ టు అకంప్లిష్ మెనీ థింగ్స్ అట్ వన్స్. ఫాలో యువర్ క్రియేటివ్ ప్యాషన్స్. సో సో, చాలా మంచి పర్సన్ మీకు వస్తారు. సో, వాళ్ళు చాలా మంచిగా మీతో లైఫ్ లాంగ్ ఉంటారు. వీళ్ళని నమ్మొచ్చు. వీళ్ళ దగ్గర మీకు చాలా సేఫ్ అనేది ఉంది. అంటే సేఫ్ ప్రొటెక్షన్ అనేది ఉంది. మిమ్మల్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేస్తారు. ఎవరైనా మీతో గొడవకొచ్చినా, ఎవరైనా మిమ్మల్ని అనేదానికొచ్చినా ఒక్క మాట మిమ్మల్ని అన్నివ్వరు. వాళ్ళు మీకు అండగా నిలబడతారు. సపోర్ట్‌గా నిలబడతారు. మీ వెనక వాళ్ళుండి మిమ్మల్ని నడిపిస్తారు. మీరు ధైర్యంగా వీళ్ళ వెనక అడుగేయొచ్చు. వీళ్ళ వెనక సాగొచ్చు మీరు. వీళ్ళ వెనకే సాగిపోవచ్చు. వీళ్ళ లైఫ్‌లోకి మీరు వెళ్ళొచ్చు. మీ లైఫ్‌లోకి వాళ్ళొస్తారు. సో, ధైర్యంగా మీరు నమ్మొచ్చు వీళ్ళని. సో, అలాంటి మంచి వ్యక్తి, జనరస్, హానరబుల్ మీకు ఏ విధంగా అయినా మీ లైఫ్‌లోకి అంటే హ్మ్, ఇప్పుడు మీరు కొత్తగా అయినా పరిచయం కావచ్చు. లేకపోతే ప్రపోజల్స్ ద్వారా రావచ్చు. మ్యాచెస్ ద్వారా రావచ్చు. లేకపోతే ఇంకా ఏదో విధంగా అయినా పరిచయం కావచ్చు. మీ ఆఫీస్‌లోనే పరిచయం కావచ్చు. మీకు చాలా మంచిగా వాళ్ళు అనిపిస్తారు. వాళ్ళకు మీరు కూడా మంచిగా అనిపిస్తారు. వాళ్ళు మిమ్మల్ని గమనిస్తూ ఉంటారు. మీకు తెలుస్తుందది ఆ విషయం. వాళ్ళొచ్చి మీ దగ్గరకొచ్చి వాళ్ళు మాట్లాడతారు. సో, అలాంటి పర్సన్ మంచిగా ఉండే పర్సన్ మీకు మీ లైఫ్‌లోకొస్తారు అని రేఫెల్ ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇక్కడ ఎ ఇదేదైనా మ్యాచెస్‌కి సంబంధించి ఏదైనా పెళ్లి సంబంధాలు ఎవరైనా చూస్తుంటే వాళ్ళది ఎనర్జీస్ ఎక్కువ కనెక్ట్ అయినట్టున్నాయి. సో, పెళ్లి కావచ్చు, రిలేషన్‌షిప్‌లో మ్యారేజెస్ ఏదైనా ఉంటే సమస్యలున్నా గూడా రిలేషన్‌షిప్‌లో సమస్యలున్నా గూడా తీరిపోతాయి. వాళ్ళు చేంజ్ అయితారు. వాళ్ళు మళ్ళీ మీకు రీయూనియన్ అవుతారు. రీకనెక్ట్ అవుతారు అని కూడా
ఇక్కడ చూపిస్తోంది. అంటే దీన్ని బట్టి మళ్ళీ మీరు మీ క్రియేటివ్ ప్యాషన్‌ని మీరు మళ్ళీ నెరవేర్చుకోవచ్చు. మీకేదైనా ప్యాషన్ ఉంటే ఆ మ్యారేజ్ తర్వాతైనా గూడా మీరు కంప్లీట్ చేసుకోవచ్చు దాన్ని. సో, ఎటువంటి సమస్యలు ఉండవు, ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు అని ఇక్కడ చూపిస్తుంది. అంటే రిలేషన్‌షిప్‌లో కావచ్చు, లైఫ్‌లో కావచ్చు, మీ లైఫ్‌లో కావచ్చు, ఏదైనా కూడా ఇక్కడ ఎటువంటి సమస్యలు రావు. మంచి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. వచ్చిన పర్సన్ మీతో లైఫ్ లాంగ్ ఉంటారు అని ఇక్కడ చూపిస్తోంది. ఓకేనా? ఇంకా లాస్ట్ మెసేజ్ చూద్దాం. ఏమొస్తుంది లాస్ట్ మెసేజ్? ఏంటిది? ఏస్ ఆఫ్ రేఫెల్. మళ్ళీ రేఫెలే వచ్చింది. ఏస్ ఆఫ్ రేఫెల్. సో, రేఫెల్ మళ్ళీ పంపించారండి మెసేజ్. ఏంటి అంటే, ఏ పాజిటివ్ న్యూ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ ఫుల్‌ఫిల్లింగ్ రొమాంటిక్ రిలేషన్‌షిప్స్ డీప్ అండ్ లాస్టింగ్ స్పిరిచ్యువల్ ఇన్సైట్స్. ఓహ్! ఇదంతా గూడా ఈరోజు రీడింగ్ అంతా గూడా రిలేషన్‌షిప్ గురించే వచ్చిందండి. ఎమోషనల్ కైండ్‌నెస్ ఇవన్నీ గూడా వచ్చింది. సో, ఇక్కడ మళ్ళీ ఆర్కేంజెల్ రేఫెల్ మీకు మెసేజ్‌ని పంపిస్తున్నారు. అంటే ఏంటి అంటే, ఇప్పుడిప్పుడే ఇంకా స్టార్ట్ అవుతోంది. మీ రిలేషన్‌షిప్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతోంది. సో, పాజిటివ్ న్యూ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్. సో, మీకు అది కొత్తగా అనిపిస్తోంది. ఈ ఎక్స్‌పీరియన్స్ మీకు కొత్తగా అనిపిస్తోంది. చాలా మంచిగా ఇప్పుడే స్టార్ట్ అవుతుంది కాబట్టి, అన్నీ కొత్తగా ఎక్స్‌పీరియన్సెస్ చేస్తున్నారు మీరు. అంటే రిలేషన్‌షిప్‌లో ఫస్ట్ టైమ్ రిలేషన్‌షిప్‌లోకి అడుగుపెట్టినప్పుడు అమ్మాయికైనా, అబ్బాయికైనా కొత్తగా ఉంటుంది. కొత్త పరిచయాలు కావచ్చు, కొత్త వాళ్ళతో పరిచయాలు, కొత్త మొహాలు, కొత్త ప్లేసు, వీళ్ళు పెరిగిందంతా ఒక చోట, మళ్ళీ వెళ్ళిండేది ఒక చోట. సో, అక్కడ అక్కడ ఆ వాతావరణము, ఆ ప్లేసెసు అన్నీ కొత్తగా అనిపిస్తాయి. అదొక ఎక్స్‌పీరియన్స్ లాగా ఫీల్ అవుతుంటారు. అయితే మంచిగా జరిగితే చాలా హ్యాపీనెస్ ఉంటుంది. అదే చెడు జరిగితే చాలా బాధ అనేది చాలా బాధ ఎమోషన్స్ అనేవి ఇప్పటికి గూడా నిలిచిపోతాయి. ఆ మెమోరీస్‌గా నిలిచిపోతాయి. అంటే చాలా గుడ్ మెమోరీస్‌గా నిలిచిపోతాయి. బ్యాడ్ థింగ్స్ బ్యాడ్ మెమోరీస్‌గా నిలిచిపోతాయి. సో, మీకు ఒక పాజిటివ్, న్యూ ఎమోషనల్ ఎక్స్‌పీరియన్స్ అనేది ఎదురవుతుంది. సో, మీకు ఒక మంచి పాజిటివ్‌నెస్సే మీకు ఎదురవుతుంది ఎక్స్‌పీరియన్సెస్. ఫుల్‌ఫిల్లింగ్ రొమాంటిక్ రిలేషన్‌షిప్స్. సో, మీరు మీ రిలేషన్‌షిప్‌లో ఫుల్‌ఫిల్ అయిపోతుంది. ఒక రొమాంటిక్ రిలేషన్‌షిప్ ఫుల్‌ఫిల్ అయిపోతుంది. అంటే చాలా హ్యాపీగా, రొమాంటిక్‌గా ఉండే రిలేషన్‌షిప్ మీకు దొరుకుతుంది. అలాంటి పర్సన్ మీకు దొరుకుతారు. అంటే రొమాంటిక్‌గా ఉంటారు. మంచిగా మీతో నవ్వుతూ మాట్లాడడము, మంచిగా మీతో కలిసిపోవడము, అన్నీ కూడా మీకు సంతోషాన్నిస్తాయి. పాజిటివ్‌గా అనిపిస్తుంది. సో, డీప్ అండ్ లాస్టింగ్ స్పిరిచ్యువల్ ఇన్సైట్స్. సో, అది కూడా చాలా మంచిగా డీప్‌గా ఉండేటటువంటి చాలా లాంగ్ లాస్టింగ్ అన్నటువంటి అంటే చాలా బాగా మీకు మంచిగా కనెక్ట్ అవుతారు. అలాగే వాళ్ళకు స్పిరిచ్యువల్ పరంగా గూడా వాళ్ళు మంచిగా ఇక్కడ 3 అట్లనే వచ్చినాయండి. 3 దాదాపు సేమ్ మీనింగ్‌తోనే వచ్చినాయి. చాలా మంచిగా స్పిరిచ్యువల్ థాట్స్‌తో, స్పిరిచ్యువల్ థింకింగ్‌తో ఉంటారు. మంచిగా మీకు తగిన వాళ్ళు, మీకు ఎవరైతే కావాలి, ఎలాంటి పర్సన్ మీ లైఫ్‌లోకి రావాలనుకుంటున్నారో, ఎలాంటి పర్సన్ మీ లైఫ్‌లో ఉండాలనుకుంటున్నారో, లైఫ్ లాంగ్ మీరు ఎలాంటి పర్సన్‌తో కలిసి ఉండాలనుకుంటున్నారో, అటువంటి పర్సన్ మీ లైఫ్‌లోకొస్తారు. ఒకవేళ ఏదైనా ఏదైనా మిస్‌అండర్‌స్టాండింగ్స్ వచ్చి దూరమైనా గూడా మళ్ళీ చేంజ్ అయ్యి మళ్ళీ వస్తారు. ఇది. అంటే ఇది కొత్తగా రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళిన వాళ్ళకి ప్లస్ ఒకవేళ ముందే ఒక రిలేషన్‌షిప్‌లో ఉన్న తర్వాత మళ్ళీ ఏదైనా వచ్చి దూరమైనా గూడా మళ్ళీ వాళ్ళు మళ్ళీ మీ లైఫ్‌లోకొస్తారు. మళ్ళీ న్యూగా లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. మళ్ళీ న్యూగా లైఫ్ స్టార్ట్ చేస్తారు. సో, మీ లైఫ్ అనేది చాలా హ్యాపీగా ఉండబోతుంది. చాలా మంచిగా ఉండబోతుంది అని ఆ ఏంజెల్స్ నా ద్వారా మీకు ఈ మెసేజ్‌ని పంపిస్తున్నారండి. ఇది ఈరోజు రిలేషన్‌షిప్స్‌కి సంబంధించి వచ్చింది. సో, మీ మీకు మనసులో ఉండే బాధలు కావచ్చు, రిలేషన్‌షిప్ పరంగా ఆహ్ ఏదైనా గూడా చాలా బాధ, భయము అన్నీ కూడా తీరిపోతాయి. ఇక ఎలా ఉంటుంది నా లైఫు, నాకు నా లైఫ్‌లోకి ఇంకా నన్ను చూసుకునే పర్సన్ రారా? నా లైఫ్‌లోకి పెళ్లి అనేది లేదా? అని ఆలోచిస్తుండే వాళ్ళకి ఇది ఒక మంచి సమాధానం అండి. ఆ ఏంజెల్స్ మీకు పంపిస్తున్నారు. చాలా మంచి పర్సన్, నమ్మకమైన వ్యక్తి, జోవియల్‌గా మీతో హ్యాపీగా రొమాంటిక్ పర్సన్, ఫన్నీ పర్సన్, ట్రస్ట్ వర్తీ పర్సన్ మీ లైఫ్‌లోకొస్తున్నారు అని ఇక్కడ
ఆ ఏంజెల్స్ నా ద్వారా మీకు మెసేజ్ పంపిస్తున్నారు. ఓకేనా? ఇదండి ఇవాళ రీడింగు. మీకు మీరు ఈ రీడింగ్‌కి క్లెయిమ్ చేసుకోవాల్సిన నంబర్స్ ఏంటి అనంటే 555, 444, 555, 444 అనేసి మీరు క్లెయిమ్ చేసుకోండి. అలాగే అఫర్మ్ చేయాల్సింది ఏంటి అంటే, నా లైఫ్ చాలా హ్యాపీగా మూవ్ అవుతుంది. నేననుకున్న వ్యక్తి నా లైఫ్‌లోకొచ్చారు. అంతే. ఇదే. అంటే హ్యాపీగా ఉన్నారండి మీరంతే. హ్యాపీగా ఉన్నాను అనుకునేది మీరు చేయండి. అంటే నేననుకోండి పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే. నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను. ఈ పాజిటివ్ ఎనర్జీస్ అన్నీ నావే. నేను క్లెయిమ్ చేసుకుంటున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇది అఫర్మ్ చేసుకుంటూ నాకు కామెంట్స్‌లో తెలియచేయండి. ఓకేనా? థాంక్ యూ.